అదే ధైర్యంతో ఇంకొక పని కూడా జరిపాడు. కొప్పర్తి కూడా మీ పరిధిలో ఉంది కాబట్టి గతంలో పెద్ద అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని పరిశ్రమలు మాత్రమే అక్కడికి వచ్చాయి, పెద్దగా రాలేదు. అయితే అక్కడ కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి. ఒక దాదాపు 420 ఎకరాల దాకా డాటెడ్ ల్యాండ్లో పెట్టేయడము, ఆ ఇష్యూతో పరిశ్రమలు ఏం ఆడికి రాకపోవడం, ఇష్యూస్ వల్ల ఏం రాలేదు. ఇప్పుడు కొప్పర్తిని ఇండస్ట్రియల్ కారిడార్గా పెట్టారు కదా, ఇండస్ట్రీస్ని తీసుకురావడంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అసలు? కొప్పర్తి ఇండస్ట్రీస్లో ఎంత లేదన్నా ఒక అగలం ఒక దగ్గర ఒక 20,000 నుంచి 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగితే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం అన్ని రకాలుగా చేసుకొని చేయగలిగితే ఐ విల్ బి మోర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఇన్ దిస్ టర్మ్. డెవలప్మెంట్ చేయాలి. ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఇప్పుడు వచ్చింది బేసిక్ డిక్సన్ టెక్స్పోర్ట్ ఓన్లీ అసెంబ్లీ యూనిట్స్ వచ్చాయి. వాళ్ళని మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టమని చెప్తున్నాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తే యాన్సిలరీ యూనిట్స్ పెరుగుతాయి దాని చుట్టుపక్కల. ఒక ఇండస్ట్రీ, ఒక మంచి ఇండస్ట్రీ లాంటిది యాన్సిలరీ యూనిట్స్ వచ్చాయంటే అట్లాంటివి ఇంకా ఎలక్ట్రానిక్స్ యూనిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ టెక్స్టైల్ పోర్ట్ కూడా, టెక్స్పోర్ట్ అనే ఒక కంపెనీ రన్నింగ్లోకి వస్తుంది తొందరలో. దానికి సంబంధించి 1 by 1 దానికి పెట్టుకొని ఒక ప్లాన్ ఉంది. ఇంకా డీటెయిల్గా కూర్చోవాలి.